నియోజకవర్గం పాకాల మండలం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా సమావేశం నిర్వహించారు. డీసీసీ వైస్ ప్రెసిడెంట్ నమస్కారం. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా మాట్లాడుతూ సచివాలయం వ్యవస్థల గురించి, సచివాలయం సిబ్బంది గురించి మాట్లాడుతున్నది. ఈరోజు సచివాలయంలో పనిచేసే సిబ్బంది ఏ ప్రజలకి అందుబాటులో ఉండరు. ప్రజలు ఏదైనా కావాలని, ఏ పనికైనా కావాలని వెళ్తే అట్లీస్ట్ వాళ్ళు సరైన సమాధానం కూడా చెప్పరు. సచివాలయం సిబ్బంది అట్లీస్ట్ కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పుడు ఇస్తున్నారు. ఆ కొత్త రేషన్ కార్డ్స్ ఏమేమి కావాలని కూడా సచివాలయం సిబ్బంది సరైన మెసేజ్ పబ్లిక్కి ఇవ్వడం లేదు. కానీ రేషన్ కార్డు, పాత రేషన్ కార్డులు ఉంటారు, వాళ్ళు పెళ్ళైన ఉంటారు, తల్లిదండ్రులు కలిసి ఉంటారు, కొడుకు పెళ్ళైంటుంది. పెళ్ళైనప్పుడు కొత్త షిఫ్ట్ కావాలా, కార్డులో నుంచి షిఫ్ట్ కావాలా. ఆ షిఫ్ట్ అయ్యేదానికి కూడా సరైన మెసేజ్ ఇవ్వరు పబ్లిక్కి. వాళ్ళు దానికి సచివాలయం చుట్టూ 5-6 సార్లు తిరగాల. 5-6 సార్లు తిరిగిన తర్వాత వాళ్ళకి ఆ పని జరిగే పరిస్థితిలో ఉన్నది. ఆ పని కూడా అప్పటికీ జరగదు వాళ్ళకి. ఈ విధంగా సచివాలయం సిబ్బంది ఎందుకు ప్రజలకి ఈ విధంగా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళు ప్రజల దగ్గర నుంచే కదా జీతాలు కానీ ఏవైనా ప్రజల దగ్గర నుంచే ట్యాక్సుల పరంగా కట్టిన దాన్నే నేను ప్రజలకు జీతాలు తీసుకుంటాను. ప్రజలు సేవ చేయాల్సింది బాధ్యత. ప్రజలు సేవ చేయాల్సిన బాధ్యత మీకు సచివాలయం సిబ్బందికి ఉండదు కదా. ఎందుకు మీకు ప్రజలు సేవ చేయరు? అసలు డ్యూటీలు టయానికి వస్తున్నారు సచివాలయం సిబ్బంది. డ్యూటీ 10 గంటలకు అనుకుంటే 10:30కి, 10:45కి, 11 గంటలు మళ్ళీ వచ్చినా కూడా 1 గంట 2 గంటల సేపు మళ్ళీ బయట తిరుక్కుంటూ టైం పాస్ చేసుకుంటూ టౌన్కి వెళ్ళి టైం పాస్ చేసుకుంటున్నారు సచివాలయం సిబ్బంది. ఎందుకు ఈ విధంగా టైం పాస్ డ్యూటీలు చేసుకుంటున్నారు? అట్లీస్ట్ ప్రైవేట్ కంపెనీలో చేసే వాళ్ళు కూడా పాపం టయానికి టైం అంటే 1 అర్ధ గంట ముందే వెళ్ళి పనులు చేస్తున్నారు. 8 గంటలు అంటే 8:30 గంట కూడా డ్యూటీ చేసే పరిస్థితి ఉన్నది. ఈ సచివాలయం సిబ్బందిలో పనిచేసే వాళ్ళు అసలు అట్లీస్ట్ టయానికి కూడా డ్యూటీ చేయడం లేదు. మన గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు జీతాలు మనం తీసుకునేదానికి మాత్రం తీసుకుంటారు. ఏమైనా మీకు గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన ఏమైనా ఫండ్స్ కానీ ఏమైనా రావాల్సి ఉంటే గవర్నమెంట్ని ఇబ్బంది పెడతారు. అదేవిధంగా ప్రజలకు కూడా మీరు మేలు చేయాలి సచివాలయం సిబ్బంది.